హాయ్ ఎవరోన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. 2014 తర్వాత 16,347 పోస్టులతో ఒక మెగా డిఎస్సి రావడం అనేది ఎంతో శుభసూచకమైతే, అందులో రాసే అవకాశం లేకపోవడం టెట్ క్వాలిఫై కాని అభ్యర్థుల యొక్క సంకట స్థితికి చాలా నిదర్శనం. అలాంటి పరిస్థితికి కారణం ఎవరు? గత 2018 తర్వాత డిఎస్సి తర్వాత నేటి వరకు దాదాపు 12 లేదా 13 టెట్లు రాయాల్సి ఉండగా 3 టెట్లే నిర్వహించడం ద్వారా అందులో క్వాలిఫై కానటువంటి అభ్యర్థుల యొక్క మానసిక స్థితికి, వాళ్ళ పరిస్థితికి కారణం ఎవరు? రెగ్యులర్గా టెట్లు పడి ఉంటుంటే వాళ్ళు క్వాలిఫై అయ్యేవాళ్ళు కదా. కానీ రెగ్యులర్గా టెట్లు రాకపోగా వాళ్ళు టెట్ క్వాలిఫై కానప్పుడు వాళ్ళకి జరిగినటువంటి ఈ నష్టానికి కారణం ఎవరు? మరి శిక్ష అనుభవిస్తున్నది ఎవరు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం కూలంకషంగా చర్చించే ముందు, ఇంతవరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద సవివరంగా సవినయంగా టెట్ కావాలా వద్దా అంటూ అనే విషయాన్ని తెలియజేయగలరని కోరుకుంటూ, ముందుగా 2018 డిఎస్సి ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత నేటి వరకు 2025 ఏప్రిల్ వరకు దాదాపు ఒక 12 టెట్లు నిర్వహించాలి. కానీ ఇందులో 3 టెట్లు నిర్వహించడం, ఇది టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకు జరిగిన మొదటి నష్టం. అలాగే ఇప్పుడు 2025 జనవరి నుంచి ప్రతి నెలలో కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందంటూ ఫిబ్రవరి నెలలో వస్తుందని, మార్చి మొదటి వారంలో వస్తుందని, ఏప్రిల్ మొదటి వారంలో వస్తుందని, ఇప్పుడు ఏప్రిల్ నెలలో వస్తుందంటూ ఇలా ప్రకటనలు ఇస్తూ మెగా డిఎస్సికి తగిన నోటిఫికేషన్ రెడీ చేయాలంటూ దానికోసం టైం కేటాయిస్తూ న్యాయపరమైన చిక్కులు లేకుండా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎలా తేవాలంటూ దాని మీద దృష్టి పెడుతూ రెగ్యులర్గా నిర్వహించాల్సినటువంటి టెట్ అనేది ఈ గత 3 నెలల్లో నిర్వహించకపోవడం రెండవ పొరపాటు. అంటే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు జరిగిన రెండవ నష్టం. ఎందుకంటే ఫిబ్రవరిలో టెట్ నోటిఫికేషన్ వచ్చిన ఈపాటికి ఏప్రిల్ నాటికి కానీ టెట్ పూర్తి అయిపోయేది. ఆ విధంగా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు ఉండేది. వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించుకునే అవకాశం దొరికేది. కానీ ఇక్కడ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 నెలలు వృధాగా టైం అనేది పోయింది. మరి దీనికి కారణం ఎవరు? ఒకటి, నేను ఖచ్చితంగా ఇందులో చెప్పేది ఏంటంటే, ఒక టెట్ రాకపోవడానికి టెక్నికల్గా కానీ అధికారికంగా కానీ ప్రభుత్వం అనేది రెగ్యులర్గా టెట్లు నిర్వహించకపోవడం అనేది మొదటి పొరపాటు. దీనివల్ల నష్టపోతుంది ఎవరంటే, ఎవరైతే టెట్ క్వాలిఫై కానట్టు లక్షలాది మంది అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు. రెండవది, ఎవరైతే ఒక టెట్లోనో 2-3 టెట్లు రాసిన తర్వాత మెరిట్ స్కోర్ సాధించినటువంటి కొంతమంది మెరిట్ అభ్యర్థులు చేసే అత్యుత్సాహం, ఇంకా ఎన్ని టెట్లు రాస్తాం, టెట్ నిర్వహించకూడదు, టెట్ నిర్వహిస్తే మేము ఒప్పుకోం, మాకు వెంటనే డిఎస్సి కావాలంటూ ధర్నాలు చేయడం, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తూ వాళ్ళు బలంగా వాటిని వాదించడం, ఇలాంటి విషయాల వల్ల ఈ మెరిట్ అభ్యర్థులు చేసినటువంటి ఈ ధర్నాలు కానీ అత్యుత్సాహాలు కానీ ఇవేమయ్యి అంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయని అనిపిస్తుంది. అందువల్ల ఒకవేళ ఏమైనా టెట్ నిర్వహించలేదా అని ఒక కారణం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అటు ప్రభుత్వం కానీ ఇటు మెరిట్ అభ్యర్థులు కానీ ఎవరు ఈ టెట్కి సంబంధించిన ఎవరి కారణం పరోక్షంగా అయినా, కావాలని ఎవరు చేయరు, కానీ పరోక్షంగా ఎవరి కారణమైనా దానికి నష్టపోతున్నది మాత్రం, శిక్ష అనిపిస్తుంది మాత్రం టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు అనిపిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మాకు టెట్ వేస్తారా వేయరా, గత 10 ఏళ్ళలో ఒక మెగా డిఎస్సి అంటూ లేదు, ఇంత మంచి డిఎస్సి ప్రభుత్వం ఇస్తుంది, అలాంటి సందర్భంలో మాకు సఫిషియెంట్గా ఒక రకమైనటువంటి ఎక్కువ టెట్లు అనేవి రాలేదు. అంటే ఎవ్రీ ఇయర్ 2 టెట్లు అనేది నిర్వహిస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా 2 సార్లు రాసుకునే అవకాశం ప్రతి అభ్యర్థికి ఉంటుంది. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు రాయలొద్దని డిసైడ్ అవుతారు, అవ్వని వాళ్ళు రాస్తుంటారు. వాళ్ళకి అవకాశం అనేది కల్పించడం అనేది ప్రాథమిక విధి. అలాగే ఆ అవకాశాన్ని తీసుకోవడం వాళ్ళ హక్కు. అది టెట్ క్వాలిఫై కాని అభ్యర్థుల యొక్క హక్కు. అది ఎన్సిటిఈ ఇచ్చినటువంటి హక్కు. అలాంటి హక్కును కోల్పోతూ మానసికంగా ఎప్పుడు కూడా ఈ మెగా డిఎస్సికి మనం అందుతామా,
మనకు అవకాశం ఉంటుందా లేదా? మంచి పోస్టులతో ఒక డిఎస్సి వస్తుంది కదా! అలాంటి డిఎస్సిలో మనకు అవకాశమే ఉండదా అంటూ వాళ్ళ మానసిక క్షోభ. ఒకవేళ టెట్ రేపో నేడో ప్రభుత్వం ఒకవేళ టెట్ ఇచ్చినా కూడా ఆ రోజు నుంచి ఆళ్ళు ప్రిపరేషన్ కొనసాగించగలాలి ఏమో గానీ, ఇప్పటివరకు ఆళ్ళు చదవడం కన్నా టెట్ వస్తుందా లేదనే ఆందోళనతో పాపం ఎంతోమంది వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ కామెంట్స్‌లో గానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు చెప్తున్న ఆ మెసేజ్‌లో గాని చూస్తే పాపం వాళ్ళ మానసిక పరిస్థితి ప్రతి క్షణం ఆందోళనకరంగా. దీనికి పొరపాట్లు ఎవరు చేసినా, నష్టపోతున్నది మాత్రం టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు తీవ్రంగా. ఒకటి అవకాశాన్ని కోల్పోతున్నామన్న భయం. 2 ప్రిపరేషన్‌ని కొనసాగించలేకపోవడం. అంటే ఒకవేళ ఇప్పుడు ఈ 3 నెలలు వాళ్ళు చదవడానికి కూడా వాళ్ళకిష్టం కలగదు. ఏమో ఇస్తారో ఇవ్వరని ఆందోళనతోనే వాళ్ళ భయంలో ఉంటారు తప్ప చదవలేరు. అలాంటి పరిస్థితి కలిగిన టెట్ క్వాలిఫై కాని అభ్యర్థుల కోసం ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఒక మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని మెజారిటీ అభ్యర్థులు మెసేజ్‌ల ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ఆవేదనని, వాళ్ళ సంకట స్థితిని, వాళ్ళ మానసిక క్షోభని తెలియజేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికైతే తప్పనిసరిగా ఉంది. అలాగే గత అన్ని వీడియోల్లో నేను మీకు టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులందరికీ చెప్తాను. మీరు ఆశావాదంతో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఎవరు నిరాశ చెందవద్దు. ఎందుకంటే ప్రభుత్వం అందరి అభిప్రాయాలకి అనుగుణంగా, అందరికీ మేలు చేసే విధంగా వీలైనంత వరకు న్యాయం చేస్తారు. మీకు తప్పనిసరిగా మరో టెట్ పెట్టి మీకు డిఎస్సికి అవకాశం ఇస్తారు. లేదంటే డైరెక్ట్‌గా నేరుగా టెట్ కమ్ టీఆర్‌టీ ద్వారానో మరో పేరుతోనో డిఎస్సి నిర్వహించి అందులో మీకు అవకాశం ఇస్తారు. మీరు నిరాశవాదంతో ప్రిపరేషన్‌ని వదిలివేయొద్దు. మీ ప్రిపరేషన్ కొనసాగించండి అంటూ నేను చేసిన ప్రతి వీడియోలో తెలియజేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి సమస్య వెళ్ళిందంటే ప్రభుత్వం తప్పనిసరిగా పరిష్కరిస్తుంది. పరిష్కరించి అందరికి న్యాయం చేస్తుంది. అది వాళ్ళ విధి, వాళ్ళ పని కూడా. అందుకే ఈరోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఒక న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకోకుండా ఖచ్చితమైన ఒక బలమైన ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు నెల ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించుకొని ఒక బలమైన నోటిఫికేషన్ తీసుకురావడం కోసం అకుంఠితమైన దీక్షతో ప్రభుత్వం ముందుకు అడుగులేస్తుంది కనుక తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కాని అభ్యర్థుల కొరకు కూడా నష్టం, పొరపాట్లు ఎవరి వల్ల ఎలా జరిగినా ఇప్పుడైతే మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తుంది. మీకైతే టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, మరో రకంగా కానీ ఏదో రకంగా మీకు న్యాయం చేస్తుంది కనుక మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకండి. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతామంటే అక్కడి నుంచి మీకు మహా అయితే 2 మంత్స్, 3 మంత్స్ లోపే ఉంటుంది టైం. అప్పటికప్పుడు అవన్నీ చేయలేరు. మళ్ళీ అదే పరిస్థితిలో క్వాలిఫై కాలేదని బాధపడకూడదంటే ముందు ఇప్పటి నుంచే చదవండి. ఇప్పటికే నేను గత 2, 3 నెలలుగా చెప్తున్నాను. అప్పటి నుంచే ఎవరైనా చదివుంటే ఈ పాటికి సిద్ధంగా ఉండేవాళ్ళు. కనుక రోజు కాలక్షేపంగానో, భయంతోనో, ఆందోళనతోనో మీ ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు. టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకి మరి ఫ్రెషర్స్‌కి తప్పనిసరిగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని టెట్ కావాలంటూ ప్రభుత్వం దృష్టికి వెళ్ళే విధంగా సోషల్ మీడియా ద్వారా, వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగించండి. ప్రభుత్వం దృష్టికి మీ ప్రాబ్లమ్ అనేది చేరిన వెంటనే తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తారు. అందువల్ల ఈ వీడియో కింద మీకు టెట్ కావాలా వద్దంటూ మీ అభిప్రాయాన్ని సవివరంగా, సవినయంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీకు సంబంధించిన మీ డిఎస్సి అభ్యర్థులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా మీకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా మన కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. మీకు మంచి జరగాలని, మీ ప్రిపరేషన్ ముందుకు అకుంఠితమైన దీక్షతో కొనసాగాలని కోరుకుంటూ ఓకే. అందరికీ థ్యాంక్ యూ.